ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని మోటివేషనల్ బైబిల్ రెఫరెన్సెస్ అని షేర్ చేస్తాను. అంటే ఇది నాకు అనిపించినవి, నేను ప్రేయర్లో మెన్షన్ చేసేది. నేను ఒక స్టూడెంట్ని. ఎలా ఉంటుందంటే కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా భయపడుతుంటాం. ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎలా అవుతుంది అది అని. నేను నా స్టూడెంట్ పర్స్పెక్టివ్లో చెప్తాను. ఏమైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాను, ఆ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి, ఆ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆ ఎగ్జామ్లో వస్తాయా లేదనేసి కొన్నిసార్లు దిగులు పడుతూ ఉంటాను. అండ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ పాస్ అవుతానా లేదని చాలా భయపడతాను. సో అలాంటి సందర్భాలు. అండ్ ఇంకొకటి, మీరు ఏమైనా కొత్త ప్రదేశాలకి వాటికి వీటికి వెళ్తారు, అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలని, అంటే కొత్త ప్రదేశం అంటే మనకి ఐడియా ఉండదు. అక్కడికి వెళ్ళి ఎలా చేయాలి, ఏం చేయాలి అలాంటి సందర్భాలు అవుతాయి. అలాంటి సందర్భాల్లో కానివ్వండి, మీరు ఏమైనా భయపడే సందర్భాలు కానీ, దిగులు పడే సందర్భాలు కానివ్వండి ఉంటే, ఆ సందర్భాల్లో ఈ బైబిల్ రెఫరెన్సెస్ అనేవి మీ ప్రేయర్లో మెన్షన్ చేసుకోండి. కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం. నేనైతే ఇవి నా ప్రేయర్లో మెన్షన్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఐసైయా చాప్టర్ 41 verse 10లో ఉంటుంది. ఇందులో ఏమని ఉంటుందంటే, భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడును, నీ సాయం చేస్తానని ఉంటుంది దీంట్లో. ఇది ఫస్ట్ రిఫరెన్స్. సెకండ్ వచ్చేసి యెహోషువ చాప్టర్ 1:9. ఇది సేమ్, దీనికి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమని ఉంటుందంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. దాని ముందు ఏమని ఉంటుందంటే, భయపడకము, దిగులు పడకము అని ఉంటుంది. అంటే నీ దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. నువ్వు తెలిసిన ప్రదేశానికి వెళ్ళు, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు. అదొకటి మీ ప్రేయర్లో మెన్షన్ చేసుకొని, నేను భయపడకండి, దిగులు పడకండి దేని విషయం గురించి, ఎందుకంటే మీ దేవుడి నేహం మీతో సదాకాలం తోడే ఉన్నాడు కాబట్టి. అది యెహోషువ చాప్టర్ 1 verse 9లో ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కీర్తనలు చాప్టర్ 56 verse 3. కొన్నిసార్లు ఆ సందర్భం, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళారో, అక్కడ ఈ వెర్స్ ఉంది కానీ ఆ వెర్స్ గుర్తు లేకపోయినా, ఒకవేళ గుర్తుంది అనుకోండి, ఆ గుర్తున్నా ఇంకొక వెర్స్ ఇది కూడా గుర్తుంచుకోండి. కొత్త ప్రదేశం వెళ్ళారు, మీరు ప్రార్థన చేసుకున్నారు, యెహోషువ చాప్టర్ 1 verse 9 ప్రకారం దేవుడైన యెహోవా తోడున్నారు, అయినా భయం వేస్తుంది అనుకోండి, అప్పుడు ఈ వెర్స్ అనేది మెన్షన్ చేసుకోండి. కీర్తనలో చాప్టర్ 56 verse 3లో, భయపడినప్పుడు నీ మీద నమ్మకం ఉంచానని ఉంటుంది. వెన్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ అనేసి ఇంగ్లీష్ రెఫరెన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. సో ఎప్పుడైనా మీరు ఏమైనా భయపడిన, దిగులుగా ఉన్న, ఈ వెర్సెస్ అని మీ పేరులో మెన్షన్ చేసుకోండి. ఆమేన్.